భూభారతి చట్టం రైతులకు చుట్టంలాగా మారి దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి జిఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో భూభారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో పడిన ఇబ్బందులను పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడేలా భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఆధార్ లాగే భూధార్ కార్డు నెంబర్ ఇస్తామన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు తమ భూముల విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూభారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ధరణిలో ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి 2025 చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది. గతంలో ప్రభుత్వ స్థలాలతో పాటు పార్ట్ బిలో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ధరణి ఇబ్బందులను గుర్తించి తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాటకు కట్టుబడి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్థమయ్యేలా, సామాన్య గ్రామీణ ప్రజల రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా భూభారతిని రూపొందించామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాల్లోని ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ధరణిలోని సమస్యలను తొలగించాలనే రైతులకు ఉపయోగపడేలా ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ధరణి సమస్యలను, దానివల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే సదుద్దేశంతో భూభారతి చట్టం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సునీల్ కుమార్, సొసైటీ చైర్మన్లు సుధాకర్ రెడ్డి, రణదీప్ రెడ్డి, సద్ది సురేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, స్వామి యాదవ్, చేప రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనము ఈ చట్టము మనకి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత గత 6 చట్టాన్ని ఓవర్ రైడ్ చేస్తూ 5 సంవత్సరాల క్రితము ధరణి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల మీ అందరికీ తెలుసు, దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రత్యేకించి వెసులుబాటు తక్కువ ఉండటం వల్ల మరియు రైతులకున్న ఇబ్బందులన్నింటినీ కూడా సాల్వ్ చేయలేకపోవడం వల్ల రైతులు గత 5 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. చాలాసార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా సొల్యూషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూపించలేకపోయారు. వీటన్నిటినీ ఎలాగైనా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రత్యేకించి మనకి ఎంతో అధ్యయనం చేసి, సంవత్సరం కాలంగా ఎంతో అధ్యయనం చేసి ఈ చట్టం రాష్ట్ర ప్రజలందరికీ చుట్టములా ఎలా ఉంటుంది అనేది కొన్ని అంశాలను మీకు వివరించడం జరిగింది. 2020 చట్టం ఆనాటి ప్రభుత్వం అంతకుముందు ఉన్న చట్టంలో ఏ లోపాలు సరిదిద్దాలని ఆ చట్టాన్ని చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనాటి ప్రశ్నకి ఆ చట్టాన్ని రూపశిల్పం చేసిన శిల్పులమనే చెప్పుకునేవారు ఆనాటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైనా ఒక చట్టం చేస్తే అది రాష్ట్ర ప్రజలకి ఏ ఉద్దేశంతో ఆ చట్టం చేశామో
అది ఆ వర్గానికి ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలుగా ఎంత మంచిగా ఉపయోగపడ్డదో చేయటానికి ముందు ఆలోచించాల్సి ఉంటే చేసిన తర్వాత అయినా కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఆ చట్టంతో మేమంతా ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర భూములున్న ఆసాములో రైతులు గగ్గోలు పెట్టినా కూడా నేను చట్టం చేసిన చట్టం చాలా అద్భుతంగా ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆ చట్టంలో ఉన్న తప్పుల్ని సరిదిద్దాలని కానీ ఆ చట్టంలో ఉన్న అంశాలని మార్పు చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ చట్టంలో పెట్టి ఉంటే అసలు ఆ చట్టాన్నే మనం మార్చాల్సి వచ్చేది కాదు.